హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ త్వరగా చేసుకోగలిగే స్ప్రింగ్ ఆనియన్ టమాటా కర్రీ. అదే అండి, ఉల్లి పొరకతో టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ప్రాసెస్ ఏంటో ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అల్లం, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా అల్లం, వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే క్లీన్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 5 చిన్న టమాటాలని తీసుకున్నాను. టమాటా ముక్కల్ని వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా కలుపుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా కూడా చక్కగా కలుపుకొని మూత పెట్టి టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత టమాటాలు అనేవి ఎంత మెత్తగా చక్కగా ఉడికిపోయాయో. ఇప్పుడు మరొకసారి ఈ మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా కలిపేసుకొని ఇందులోకి ఒక 1.5 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని చక్కగా ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక గుప్పెడంత కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటే స్ప్రింగ్ ఆనియన్ టమాటా కర్రీ అయిపోయింది. ఇది ఈజీగా ఉండడమే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టమాటోలోని పులుపు, మనం వేసిన కారంలోని కారం పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఫుడ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లోకా సమస్త సుఖినో భవంతు.